ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో చెప్పాను మనం చేపలు ఏ విధంగా పెడతాప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాననేసి. అయితే ఈ వీడియో అయితే మీరు అందరూ లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా చేపలు పెడతారనేది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఇంతకు ముందు పేనంతో పెట్టుకున్నాం కదా శంకరైలో, సో ఆ శంకరైనా ఇప్పుడు నేను గేలాన్ని తగిలిస్తున్నాను చూడండి. ఆ విధంగా ఫ్రెండ్స్ ఏంటంటే మనం 2 గేలాలు పెట్టాలి, 2 గేలాలకి 2 శంకరైలు అనేది తగిలించుకోవాలి. తగిలించుకొని కొంచెం వెయిట్ కట్టుకొని అది సముద్రం అడుగు భాగానికి వదిలేసి పట్టుకోవాలి. కిందకు వదిలేసి పట్టుకుని 5 నిమిషాల్లో మనకు చేప అనేది సిక్కింది. ఫ్రెండ్స్ అక్కడ చూడండి చేప కూడా కనిపిస్తుంది. మనం అనేది చేప అనేది ఇప్పుడు పైకి లాగుతున్నాం అనమాట. ఏంటంటే ఇక్కడ చేప వేసినట్టే నాకు చేప దొరికింది, అది సంతోషం అనమాట. ఈ చేప పేరు అయితే మనం కొట్లపార అంటాం, మనమైనా కాదు. సో మా ఊర్లోనైతే కొట్లపార అంటారు, వేరే ఊర్లలో వేరే విధంగా పిలుస్తారు అనమాట. ఇదిగో ఇప్పుడు వచ్చిన చేప పేరు అయితే సేమరపార అంటారు ఫ్రెండ్స్. ఎల్లో కలర్ లో ఉంది కదా సేమరపార. ఇది పేనంతో రైకైతే ఇలాంటి చేపలు అయితే చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్, అందుకే మనకి ఎక్కువ చేపలు చిక్కుతాయి అనమాట. ఫైనల్ గా అయితే మనకు కొంచెం ఎక్కువ చేపలు లాగాయి, 15 నుంచి 20 కేజీల వరకు అయితే రావచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న చేపలు కేవలం మార్నింగ్ సరికి పెట్టినవి, ఈవినింగ్ ఎన్ని పెట్టామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం. సరేనా, బాయ్.